గోపి, నాకు 2 పోగులు రాసుకో. అక్క అల్లుడు అప్పుడే వచ్చి 3 ఊళ్ళకి చెప్పి వెళ్ళాడు. డబ్బులు నీ దగ్గర తీసుకోమన్నాడు. అది సరే, కష్టపడిన దానికి లేదు గాని తొంగి చేసి అన్ని ఎత్తికెళ్ళిపోయిన దానిలా ఉంది నా కథ. ఇదిగో డబ్బులు తీసుకో మావా. ఇలా చూడు, పోయిన సార్లా ముదర మాంసం కాకుండా లేత మాంసం తీసుకురా, అర్థమైందా? సరే, మంచి చిన్న పోతుని చూసి మీకు ఇచ్చేద్దాంలే. ప్రతి సంవత్సరం ఇలాగే చెప్తున్నావు. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమో. కొంచెం సహాయం చేయ్యా, ఈ మోటార్ కొంచెం లేపటయ్యా. సహాయం చేయటంలో ఒక సంతోషం ఉంది. అయ్యా, వయసైన కాలంలో ఈ పనులన్నీ మీరే చేయాలా? నీ వయసులో నాకు కొడుకున్నాడయ్యా, పని చెప్తే కూలి అడుగుతున్నాడు. అయ్యయ్యో, ఏం చేయమంటారు? 5 ఏళ్ళు ఒకేలాగానే ఉంటాయి. సరిగా చెప్పావు బాబు. నీ పేరు? పేర్లో ఏముందయ్యా? నల్లతమ్మి. నీ పేరు తగ్గట్టే మంచి మనసు కూడా ఉంది నీకు. సరే నేను రానా? ఏంటి పెద్దాయనా, నీ ఇష్టానికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ఏంటి డబ్బు? ఏంటయ్యా, కత్తి చూపించి డబ్బులు అడుగుతున్నట్టు భయపడుతున్నావు? మోటను ఎత్తమన్నావు కదా, డబ్బులు ఇవ్వు. దానికి పేరు సహాయం. నీకు అది సహాయం, కానీ నాకు అది పని. మోటను ఎత్తమన్నావు కదా, డబ్బు ఇచ్చేసి వెళ్ళిపో. వద్దు బాబు. ఏంటే ఆడుకుంటున్నానా? ఏవయ్యా, ఈ పెద్దవాళ్ళందరూ ఇంతే. ఏ రోజు చేసిన పనికి డబ్బులు ఇచ్చారు? ఏమయ్యా, పెద్ద మనిషి అన్న అహంకారంతో చేస్తున్నావా? కూలీలు కూడా తలెత్తుకొని తిరగటం మొదలు పెట్టారు. ఇక ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. వర్కర్స్ యూనియన్ జిందాబాద్! 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 ఏవయ్యా పెద్దాయనా, ఏంటి చూస్తా ఉన్నావు? మర్యాదగా మోటెత్తినందుకు డబ్బులు ఇచ్చేసి నువ్వే తీసుకెళ్ళు, సంతోషంగా ఉండు. నువ్వు కానీ రాజకీయాలకు వెళ్తే బాగా వస్తావు. పేరు చూడు, నల్లతమ్మి అంట. ఏమమ్మా ఆగవమ్మా, బెలూన్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు? ఇస్తారు పాపం. మైనాతో సైన్ అవడానికి వెళ్తున్నా, వస్తావా? రేయ్, మైనా అంతా తర్వాత చూసుకోవచ్చు. కొడిని చూసావా? జెండా చూడలేదు, ఆకో చూడలేదు, ఏజో చెట్టుకు వేలాడుతుంది. మాట్లాడుతున్నావు ఏంట్రా? అక్కడికి వచ్చి దాన్ని చూడన్నా. జెండానా? పద చూద్దాం. గట్టిగా నెట్టు స్టార్ట్ చేయవయ్యా. తమ్ముడు, నిన్నెవరు తోయమన్నారు? ఉండు వస్తున్నా. ఇలా రా. నువ్వెందుకు తోస్తున్నావు? ఇలా రా చెప్తాను. నేనే నెట్టమన్నాను, ఇప్పుడేమైంది? నీకు అసలు బుద్ధి ఉందయ్యా? తమ్ముడితో ఏం పని చేయించాలో నీకు తెలీదా? తమ్ముడు ఎంత గొప్పడు నీకు తెలుసా? నువ్వు పర్లేదన్నా, అది వదిలేండి. బండే కదా నెట్టమన్నాను, ఆస్తేమన్నా రాసిమన్నానా? నువ్వు బయటూరు అడివి, తమ్ముడు గురించి నీకేమీ తెలీదు. నువ్వేం మాట్లాడుకో, తర్వాత బాధపడతావు. నువ్వు రా తమ్ముడు. సరే అన్న. బాబు, నేనే కదా నిన్ను నెట్టమన్నాను. అవును. శుభముహూర్తం దాటిపోయేలోపు నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి. కొంచెం నెట్టు బాబు. అన్నా, పెళ్లి కొడుకు మీరు? అవును బాబు, నేనే అబ్బాయిని. చిన్న వయసు, ఎంత అందంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అన్నా. సరే రండి తోద్దాం. పదండి పదండి. చెబితే వినే రకం కాదు, పడితేనే బుద్ధి వస్తుంది. బాబు, నువ్వు చెయ్యి వేసేవో లేదో, స్టార్ట్ అయిందయ్యా. స్టార్ట్ అయింది. మంచి ముహూర్తం దాటిపోయింది. పిల్లని ఇంకో రోజు చూద్దాంలే, మన కమిషన్ పోయింది. బాబు, ఆయన అసూయతో మాట్లాడుతున్నాళ్లే. నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, వెళ్ళొస్తాను. నువ్వు ఖచ్చితంగా పెళ్లికి రావాలి. ఏంటి? దాంతో నేనేం చేసుకోను? బండి తోయమన్నారుగా, డబ్బులు ఇవ్వండి. ఏం బాబు, చిన్న సాయమే కదా చేసింది. మీకే అది సహాయం, కానీ నాకు అది పని. బండి తోయమన్నారు కదా, బండి స్టార్ట్ అయిందా? ఒక 2000 ఇవ్వండి. 2000? బండి అద్దే 400 బాబు. నీకే అన్యాయంగా లేదు? ఓ, నాతోనే బేరాలు ఆడుతున్నావా? నాకు ఇది అవసరమే. నేను బండి తోస్తాను, బండి స్టార్ట్ అవుతుంది. నేరుగా ఇక్కడ నుండి అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసుకుంటారంట. వాళ్ళ ఇంట్లో 200 పౌండ్ నగలు అడుగుతారు, ఇల్లు అడుగుతారు, కారు అడుగుతారు, బైక్ అడుగుతారు. పెళ్ళైనాక ఎక్కడో సంతోషంగా ఉండడానికి హైట్ అయిన ప్రదేశంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండి 2 పిల్లల్ని కంటారు. నీ హైట్ కి 2 పిల్లలకు సరిపోరులే, నువ్వు అంతకంటే ఎక్కువగా అడుగుతావు. ఇదంతా చేర్చి పెట్టుకొని నువ్వు మాత్రం సంతోషంగా అనుభవిస్తావా? ఈ బండి కదలటానికి కారణమైన నేను ఇప్పుడు నడి రోడ్లో ఉండాలా? నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. ఏవయ్యా, అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, వయసులో కూడా ఉన్నావు, నీకు మనసాక్షే లేదా? నువ్వు బండి నెట్టొద్దు, ఏమి వద్దు. ఇదిగో డబ్బులు తీసుకుని నన్ను వదిలే. అలా రా దారికి. ఎవరితో పెట్టుకుంటావు? నల్ల తంబితోనేనా? కడుపులు నిప్పని నటించరా, నీతో పాటు నన్ను ఎరికించుకో. సరేనా? వస్తున్నారు. అది వచ్చిందిరా.
ఏంటి ఏమైంది? ఏం లేదమ్మా, వీడికేమో బాగా కడుపులో నొప్పి వచ్చింది, నాకేమో బండి రాదు, అందుకే హాస్పిటల్కి నెట్టుకుంటూ వెళ్తున్నా. నీకు కడుపు నొప్పి అయితే ఈ గాడిదని ఎందుకు కూర్చోబెట్టి తోస్తున్నా? అయ్యో అలా అనకమ్మా, కడుపులో నొప్పి అని చెప్పింది వీడికేనమ్మా. ఇక్కడ నుంచి హాస్పిటల్ 10 కిలోమీటర్లు ఉండదు, అంతవరకు ఈ బాడీ ఉంటుందా? అరే రే, ఏంటమ్మా నువ్వు అలా అంటున్నా? సరే, వీడి మీద ప్రేమ ఎటూ లేదు, జాలి కూడా లేదా. పాపం అమ్మా, కడుపులో నొప్పిని బాధపడుతున్నాడు. ప్లీజ్ అమ్మా, కోఆపరేట్ చేయమ్మా. సరేలే, మిగతా వాళ్ళకి హెల్ప్ చేసి నేనేం డబ్బు అడగను, బండి రేయ్, జాగ్రత్తగా దిగి జాగ్రత్తగా ఎక్కరా. వెళ్ళరా, వెళ్ళు. జాగ్రత్త, నొప్పి ఎక్కువైందంటే పట్టుకో. ఏమైందమ్మా? ఎందుకు ఇక్కడ నుంచి ఏంట్రా? ఏమైంది తమ్ముడికి? పొట్ట పట్టుకొని ఎందుకలా మెలికలు తిరుగుతున్నాడు వీడు? అదంతా ఏం లేదన్నా, చిన్న కడుపులో నొప్పి, అందుకనే హాస్పిటల్కి వెళ్తున్నావు. హాస్పిటల్ తమ్ముడు రండి, నా బండ్లో తీసుకెళ్తా. అన్న రథం లాగా పోనేస్తాడు. అన్నా వద్దు వద్దు, ఈ బండిలోనే వెళ్తాను. ఏంటి తమ్ముడు, ఆడవాళ్ళ బైక్ లో ఎక్కొచ్చా? ఊర్లో ఉన్న వాళ్ళు తప్పు కొనుకోరు. పర్లే రా బాబు, నా బండ్లో ఎక్కు. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. ఓకే మావయ్య, బాయ్. ఏయ్ ఏయ్, ఆగు ఆగు. ఏయ్, ఆగు. కొత్త పురుడు మొత్తం చెడగొట్టాడు. ఎక్కు తమ్ముడు ఎక్కు. సహాయం చేయడంలో ఈ అన్నే ఫస్ట్ ఉంటాడు. ఎలా?